ప్రతి విషయాన్ని నేనే సాయిబాబా ఎవరైనా వినొచ్చు. మ్యారేజ్ బ్యూరో మిత్రులనే కాదు, థాట్స్ ఆలోచనలు ప్రతి మనిషి ఆలోచిస్తాడు. ఆలోచనలు అవి ఎన్ని వస్తాయి? 64,000 థాట్సే 80% ఉంటాయి. మనం చూస్తున్నాము, మనం వింటున్నాము. యాక్సిడెంట్ అయింది అనుకుంటా, ఉదాహరణ పడ్డాడు అంతే. గుమిగూడి అంటూ లేనప్పుడు ఒక జనరేటర్ తీసుకురా, ఒక ఇన్వర్టర్ తీసుకురా. వెల్కమ్ టు జనతా మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్. మరి ప్రతిరోజు ప్రతి విషయాన్ని కొత్తదనంగా చెప్తూ, మరి మీకు ఏవైనా తప్పులుంటే సరిచేస్తూ రోజు మీకు కనిపిస్తున్నా నేనే సాయిబాబా. మరి ఈరోజు కొత్త విషయంతో వచ్చిన, మరి ఏం విషయం అని అంటే అందరికీ తెలిసిన విషయమే, జనరల్ టాపిక్, ఎవరైనా వినొచ్చు. మ్యారేజ్ బ్యూరో మిత్రులనే కాదు. విషయం ఏంటంటే థాట్స్ అంటే ఆలోచనలు. ప్రతి మనిషి ప్రతిరోజు ఆలోచిస్తాడు. ఆలోచనలు వస్తాయి మైండ్లోకి. అవి ఎన్ని వస్తాయి? ఎన్ని? చాలా అంటే 100, 200, 300. ప్రతి మనిషికి ప్రతిరోజు 64,000 ఆలోచనలు వస్తాయి. ఇది సైంటిఫిక్ గా నిరూపించబడ్డది. 64,000 వస్తాయి. కానీ దీంట్లో ఈ 64,000 ఆలోచనల దాదాపు రిపీటెడ్ థాట్సే 80% ఉంటాయి. రిపీటెడ్ థాట్స్. నీ మైండ్ ఆలోచిస్తూనే ఉంటుంది, నీకు తెలియదు. అది నువ్వు మనసుకి వినిపించవు కాబట్టి నీకు అర్థం కాదు. ఈ 80% లో 90% నెగిటివ్ థాట్సే వస్తాయి. ఇవి ఎందుకు వస్తాయి అని అంటే, మనం చూస్తున్నాము, మనం వింటున్నాము, మన పక్కన ఉన్న వాళ్ళు కూడా నెగిటివ్ మాటలు మాత్రమే మాట్లాడతారు. ఒక 10% మాత్రమే పాజిటివ్ ఆలోచనలు ఉంటాయి. నెగిటివ్ ఏదైతే 90% ఉందో ఈ 10% తొక్కేసుకుంటూ పోతుంది. ప్రతి మనిషికి మంచి ఆలోచనలు వస్తాయి. అవి ఎట్లుంటాయి అంటే, వీటిని బయటకు తీసుకురావాలి, మనం ఆలోచించాలి. పాజిటివ్ థాట్స్ ఎక్కడున్నాయి, పాజిటివ్ ఏమొస్తుంది అనేది వెంటనే మైండ్ నుంచి మన మనసుకి ఎక్కిస్తే ఆటోమేటిక్ గా మనకు అర్థమవుతుంది. మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఎవరో ఎక్కడ యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఉదాహరణ గుంపులుగా పోయి చూస్తారు. అందరు పోయి చూడాల్సిన అవసరం లేదు. అక్కడ అంత అవసరం లేదు. ఆడ అనవసరంగా నీ టైం ఇన్వెస్ట్ చేస్తున్నావు, నీ ఆలోచన ఇన్వెస్ట్ చేస్తున్నావు. చేసి ఏం చేస్తున్నారు అని అంటే, ఎదుటోడికి పడ్డాడు, యాక్సిడెంట్ అయ్యి ఏం కాలే, వాడికి పడ్డాడు అంతే, ఏదో చిన్నగా దెబ్బ తగిలింది. మీరందరూ గుమిగూడి ఏమైందో అని చెప్పేసి వాడికి ఉన్న ఏదైతే పాజిటివ్ ఒక 10% 20% ఉంటుందో దాన్ని నెగిటివ్ లోకి తీసుకెళ్తారు పూర్తిగా. అంటే ఎట్లా వ్యవహరిస్తారంటే, జనాలు కూడా మనల్ని నెగిటివ్ లోకి తీసుకెళ్లడానికే ప్రయత్నం చేస్తారు తప్ప నిన్ను పాజిటివ్ లోకి ఎవ్వరు తీసుకురారు. కాబట్టి పాజిటివ్ అనేది ఎలాంటిది అంటే, అది నువ్వు ఏర్పరచుకోవాలా ఆ శక్తిని, అంతే తప్ప దాన్ని ఎవరు నీకు వచ్చి నింపరు. ప్రతిరోజు వచ్చి ఎవరు మోటివేట్ చేయరు. నిన్ను డీమోటివేట్ చేసేటోళ్ళే మార్కెట్లో ఉంటారు. ప్రతిరోజు డిస్కరేజ్ చేసేటోళ్ళే మార్కెట్లో ఉంటారు. కాబట్టి ప్రతి మనిషి తన పాజిటివ్ శక్తిని అర్థం చేసుకుని ముందుకెళ్ళాలా. అప్పుడే అంటే నెగిటివ్ విషయాల గురించి ఆలోచించద్దా, మరి నెగిటివ్ మంచిది కాదా అని మీకు డౌట్ కలవచ్చు. నెగిటివ్ మంచిదా చెడ్డదా? సందర్భాల్లో నెగిటివ్ కూడా మనల్ని మంచి వైపు నడిపిస్తుంది. ఎందుకు నడిపిస్తుంది అని అంటే, మనం ఇక్కడ ఉంటున్నాం, ఈ సంస్థ నడుస్తుంది. నెగిటివ్ థాట్స్ ఎలాంటివి అని అంటే, నీ ఎదుగుదలను కూడా ఒక్కొక్కసారి పైకి తీసుకెళ్లిపోతుంది. ఉదాహరణకు ఇంట్లో ఒక ఆఫీస్ నడుస్తుంది, ఒక వ్యవస్థ నడుస్తుంది అనుకుంటే, దానికి కావాల్సింది ఏంది? కరెంటు కావాలి. కరెంటు ఉంది, ఇది పాజిటివ్ అనుకుందాం. మరి కరెంటు లేనప్పుడు పరిస్థితి ఏంది అనేది ఆలోచన ఏంది? అది నెగిటివ్ ఆలోచన, పాజిటివ్ ఆలోచన ఏంది అది? మరి నెగిటివ్ ఆలోచన అనేది మిమ్మల్ని ఏం చేస్తుంది? ఒక జనరేటర్ తీసుకురా, ఒక ఇన్వర్టర్ తీసుకురా అనేది నీకు చెప్తుంది. కాబట్టి నీ పక్కకున్న వాళ్ళు కూడా నెగిటివ్ మాటలు చెప్తున్నారా, పాజిటివ్ మాటలు చెప్తున్నారా, నెగిటివ్ గా మాట్లాడుతున్నారా, పాజిటివ్ గా మాట్లాడుతున్నారా, వాళ్ళు ఉత్తగా మాట్లాడుతున్నారా, లేకపోతే వాళ్ళు ఏదో నిన్ను ఆట పట్టియాలని మాట్లాడుతున్నారా, లేకపోతే నీ మీద ప్రేమతో మాట్లాడుతున్నారా అనే విషయాన్ని ప్రతి వ్యక్తి అర్థం చేసుకోగలగాల. అంతే తప్ప ప్రతి విషయాన్ని చిన్న చూపు పెద్ద చూపు దాని ఆలోచనని పెద్దగా తీసుకెళ్ళదు. ప్రతి వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఒక మాట ఒక మనిషి అన్నప్పుడు దాంట్లో అబద్ధం ఎంత నిజం ఎంత అనే విషయాన్ని ప్రతి వ్యక్తి గుర్తించాలి. ఇంకో విషయం ఏంటంటే, చాలా మంది ఎలా ఉంటారంటే, మరి నెగిటివ్ విషయాల గురించి కావచ్చు, పాజిటివ్ విషయాల గురించి కావచ్చు, అది నీకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. అర్థమైన సందర్భంలో కావచ్చు, అర్థం కాని సందర్భంలో కావచ్చు, మనం చేయాల్సిన పని ఏంటంటే, నీ మైండ్ ని యాక్టివేట్ చేయాలా, నీ ఆలోచనని యాక్టివేట్ చేయాలా. యాక్టివేట్ చేయాలంటే ఏమున్నది? ఏముంది? మనం ఏం చేస్తే యాక్టివేట్ అవుతాం? ఒకసారి ఒక వ్యక్తికి కరెంట్ షాక్ తగులుతుంది. కరెంట్ షాక్ తగిలిన వ్యక్తి చూడండి, లేచిండు అని అంటే ఎట్లుంటాడు అని అంటే, సూపర్ పవర్ ఉంటాడు. ఎందుకోసం అంటే ఆ ఆలోచనలు అన్ని పోతాయి. అమ్మయ్య నేను బతికినా అని ఫీల్ అవుతాడు. అట్లనే ప్రతి మనిషికి ప్రతిరోజు కరెంట్ షాక్ తగలాలి. అంటే మనం కరెంట్ ఇలా అయితే ఏలుపోయి పెట్టలేదు. కాబట్టి ప్రతి వ్యక్తి ఏం చేయాలంటే, ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకోవాలి. ఆ రబ్బర్ బ్యాండ్ తీసుకొని చెయ్యికి వేసుకొని నెగిటివ్ మాటలు కావచ్చు, పాజిటివ్ మాటలు కావచ్చు, అది మన నరానికి మన మైండ్ కి అర్థం కావాలంటే ఇటు రప్పమని కొట్టి చూడండి, ఆ తగిలే దెబ్బ అనేది మైండ్ కి ఎక్కుతుంది. అప్పుడు ఏమైతే వాళ్ళు నెగిటివ్ మాట్లాడినరా, పాజిటివ్ మాట్లాడినరా, వాళ్ళు ఏం మాట్లాడినరా అనేది నిన్ను ఉత్తేజపరుస్తుంది. ఇట్లాంటి విషయాలు ఆలోచించకుండా మనం ఏం చేస్తాం అంటే, వాళ్ళు నెగిటివ్ చెప్తే నెగిటివ్ లోకి వెళ్ళిపోతాం, పాజిటివ్ చెప్తే పాజిటివ్ లోకి వెళ్ళిపోతాం. పాజిటివ్ అంటే ఇక కొందరు ఉబ్బిపోతారు, ఆ ఎటో ఉబ్బిపోతారు. నిజంగా ఏందనేది దాన్ని గుర్తించాలి. నీ మనసు నీ మైండ్ నీకు చెప్తుంది, నీ ఆలోచన నీకు ఇంకెక్కువ చెప్తుంది. చాలా మంది
నీ వల్ల కాదు, నీతోనే ఆడ సంబంధాలు కుదిరిచ్చుడైతుంది. నువ్వు ఆ మ్యారేజ్ బ్యూరో నడిపేది నీతోనే అవుతుందా? ఇంపాసిబుల్ కానే కాదు అని నీ నెగిటివ్ లోకి తీసుకెళ్తారు చాలా మంది. కొత్తలో నువ్వు ఏదైతే పని స్టార్ట్ చేస్తావో ఎదురైతే ఏంది అంటే నెగిటివ్, డిమోటివేటెడ్, డిస్కరేజ్ ఎదురైతాయి ఏ వ్యక్తికైనా. ఈ ఎదురైనప్పుడు ఏం చేస్తాడంటే వ్యక్తి, చాలా మంది ఏం చేస్తారంటే 95 పీపుల్, 100కు 95 మంది వాళ్ళన్న మాటలు మైండ్కి ఎక్కించుకొని ఈ 3 పదాలను ఎక్కువగా తీసుకొని మనతోని కాదు, నిజంగా వాళ్ళు చెప్పేది రైటే అని చెప్పేసి అట్లనే ఉండిపోయిన వాళ్ళు 100కు 95 మంది. కాబట్టి ఈ 95 మంది ఎప్పుడైతే పాజిటివ్ గా ఆలోచించడము, ఎంకరేజ్ గా ఆలోచించడము, మోటివేటెడ్ గా ఆలోచించడము స్టార్ట్ చేస్తారో అప్పుడే వాళ్ళ ముందుకు వెళ్తారు. ఈ 5% పరిస్థితులు 5% వాళ్ళు ఎట్లుంటారు అంటే, ఒక ఉదాహరణ చెప్తా. నీ వల్ల కాదు, సంథింగ్ మ్యారేజ్ బ్యూరో నడుపు నీతోని కాదు అని నా ఉదాహరణ చెప్తున్నా. చాలా మంది అన్నారు ఎట్లా అంటుండే అంటే, మ్యారేజ్ బ్యూరోనా, ఆ బ్రోకర్ పని అని నవ్విండ్రు, దాంట్లో ఉన్న మైనస్ పాయింట్ల గురించి మాట్లాడినరు. ఈ రోజు ఏదో ఒకటి, నీ దగ్గర ఆంటీలు తప్ప అమ్మాయిలు రారా, నా సొంతోళ్ళే అన్నారు, అంత ముసలోళ్ళు వస్తారు నీ దగ్గరికి, అమ్మాయిలు ఎందుకు వస్తారు, ఏ దిక్కు లేనోడు వస్తాడు నీ దగ్గరికి అనే నెగిటివ్ మాటలు చాలా నన్ను ఇబ్బంది పెట్టింది. కానీ నా ప్రయాణంలో నేను ఎక్కడా తగ్గలే. ఎవ్వరు ఎన్ని అన్నానని, ఏదన్నా గానీ, ఎంత నష్టమన్నా రాని, ప్రతిరోజు నేను ఆలోచించేది ఒకటే, నా గమ్యస్థానానికి నేను చేరుకుంటా. ఇప్పుడు ఏముంది తెలుసా పరిస్థితి, గమ్యస్థానానికి నేను ఇంకా పూర్తిగా చేరలేదు. నా గమ్య ప్రయాణంలోనే ఇప్పుడు ఎట్లున్నాయంటే మాటలు తెలుసా, ఓ సాయిగా నువ్వా, నాకు తెలుసురా నువ్వు గొప్పడు అవుతావని నాకు తెలుసు, నేను ముందే అనుకున్నా, నేను నీకు చెప్పలే అని ఇప్పుడు అంటున్నారు. అంటే ఎట్లుంటది అంటే మనుషుల ఆలోచన, జనాలు అనేటోళ్ళు ఎట్లుంటారంటే, నువ్వు మొదట్లో ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు నిన్ను ఖచ్చితంగా ఇవే మాటలు ఉంటాయి. మీరు చూడండి ప్రతి వ్యక్తికి. ఆ తర్వాత నిన్ను వాళ్ళు పరిస్థితులు మారినప్పుడు ఒక విధంగా మాట్లాడతారు, అదే పరిస్థితి బాగాలేవనుకో మళ్ళీ అట్లనే మాట్లాడతారు. కాబట్టి ప్రతి వ్యక్తి ఏంది అని అంటే, ఎవరైతే తన ఆలోచనలు కావచ్చు, తన యొక్క నడవడిక కావచ్చు, అది పబ్లిక్ చేతిలో ఉండకూడదు. పబ్లిక్ చేతిలో ఉండకూడదు అంటే ఏంది అర్థము, ఒకళ్ళు వస్తారు నేను ఏమంటారంటే, ఏమైంది బక్కగా అయిపోతున్నావు, తింటలేవా, ఎందుకు అట్లా ఎందుకుంటున్నావు, ఏమైంది ఏమన్నా బాగాలేదు ఆరోగ్యం చూపించుకోనండి. అది కలిసిందే ఏడాది కింద, ఇప్పుడు నిన్ను చూసింది, నువ్వు బక్కగా ఉన్నావా సన్నగా ఉన్నావా నీకు తెలుసు బా, నీ బాధ నీది. అది ఏం చేస్తుంది అని అంటే, నిన్ను వచ్చి ఏదో మాట అంటది, గెలుపుతుంది. ఏం మాటలు లేవు ఆమె దగ్గర, ఏదో ఒకటి అనాలి కదా అని నిన్ను ఏం చేస్తుంది అని అంటే నెగిటివ్ లోకి తీసుకెళ్తుంది. నువ్వేం చేస్తావు అంటే, నేను బక్కగా ఉన్నానా నిజంగా అని ఇక డాక్టర్ని పిలిపిస్తావు, బ్లడ్ టెస్టులు చేసుకుంటావు, ఇంకా కావాలంటే ఇంకా ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తావు, ఇంకేదో చేస్తావు. నిజంగా నువ్వు ఉండు పర్ఫెక్ట్ గానే ఉన్నావు అంటే, లోకం చేతిలో రిమోట్ ఇస్తున్నాం, పబ్లిక్ చేతిలో రిమోట్ ఇస్తున్నాం. నీకు తెలియదా, నువ్వు బక్కగా ఉన్నావా సన్నగా ఉన్నావా లావుగా ఉన్నావా అనేది నీకు తెలియదా? చాలా మంది, నేను కూడా నాకేమంటారంటే, అంత మంచి ఉందన్న నీ పొట్టనే పెద్దగా ఉందన్న, పొట్టను కోసేయాలి, ఏంది ముచ్చట. నేను వెంటనే ఆమెకు సమాధానం చెప్పలేకపోయినా, ఎందుకంటే ఓపికతోని. నేను అప్పటికే 82 నుంచి తగ్గుకుంటూ ఇంకా 74 వచ్చినా, ఇంకా తగ్గాలని ప్రయత్నం చేస్తున్నా. 20 సంవత్సరాలు పెంచిన పొట్ట ఇలా తగ్గుతుందా, 20 ఏళ్ల నుంచి ఉన్న పొట్ట ఇలా తగ్గుతుందా? ఇవి ఏం అర్థం చేసుకోరు. వెంటనే అయిపోవాలా, పబ్లిక్ వెంటనే రిజల్ట్ కల్పించాలా, వెంటనే వస్తుందా రిజల్ట్, దేనికైనా టైం అనేది పడుతుంది. అయితే ఆ పబ్లిక్ అనేటోళ్ళు నిన్ను డిమోటివేట్ చేస్తారు, డిస్కరేజ్ చేస్తారు, నీలో ఉన్న మైనస్ పాయింట్లు మాట్లాడతారు. కానీ ఆ మైనస్ పాయింట్ నిజమా అబద్ధమా, కరెక్టా తప్పా అనేది గ్రహించాలా. ఇప్పుడు ఆమె ఏమన్నది, నీ పొట్ట తగ్గించుకో అన్నది. అన్న అంతా బాగున్నావు అన్న, పొట్ట తగ్గించుకో అన్నది. అయితే దీన్ని ఏం తీసుకుంటావు, పాజిటివ్గా తీసుకుంటావు. పాజిటివ్గా ఎందుకు తీసుకోవాలంటే, అన్న మాటలో తప్పులేదు కదా. కానీ ఇక్కడ బక్కగా ఉన్నావు అన్న, చాలా బక్కగా లేదా ఆమె మంచిగానే ఉన్నది, అప్పుడు ఇక్కడ ఏం తీసుకుంటావు, నెగిటివ్ తీసుకోవద్దు, పాజిటివ్ తీసుకోవద్దు. ఎలా ఉన్నావు అనేది నీకు తెలుసు కదా. సందర్భాన్ని బట్టి బిహేవ్ చేయాలా, పరిస్థితులను బట్టి బిహేవ్ చేయాలా. చాలా మంది అంటారు, ఏమంటారంటే, కొత్త చీర కట్టుకొస్తారు, మంచిగానే కనబడతారు, వాళ్ళకి చూడబుద్ధి కాకనో లేకపోతే నేను ఆట పట్టియాలను ఏదో ఒకటి అంటారు. 100 మాటలు ఉంటాయి, పొద్దున్న లేచి నుంచి ఇన్ని ఆలోచనలు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటూనే ఉంటారు. ఇట్లా అనని ఏమవుతుంది, వాళ్ళు ఏమంటున్నారు, నీకు నచ్చి నువ్వు కట్టుకున్నావు, అది నీరు. అందుకోసం ఏమంటున్నా అంటే, రిమోట్ అనేది నీ రిమోట్ ను నువ్వే ఆపరేట్ చేయాలి తప్ప ఎదుటోళ్ళు కాదు. నేను పోతా ఇంటికి పోయి చీర మార్చుకొని వస్తా అంటే కలవదు కదా. మస్తు అంటారు, 100 మంది 100 తీర్లు అంటారు. అవెందుకు పట్టించుకుంటున్నావు అంటే, రిమోట్ వేరేళ్ళ చేతిలో ఉంది, నీ రిమోట్ నీ చేతిలో లేదు. కాబట్టి ఇట్టి విషయాలను మర్చిపోయి మనుషులు ప్రవర్తిస్తూ ఎదుటోళ్ళ చేతిలో వాళ్ళ నిర్ణయాలు పెడుతున్నారు, వాళ్ళ రిమోట్ను పెడుతున్నారు. కాబట్టి ఎప్పుడైనా కావచ్చు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిర్ణేత అనేటోడు నీకు నువ్వే కావాలి. ఎప్పుడైనా నీ రిమోట్ నీ చేతిలో ఉంటే అది నెగిటివ్ ఆర్ పాజిటివ్, మోటివేషన్, డిస్కరేజ్, హెల్ప్. ఈ హెల్ప్ అనేది ఏం చేస్తుంది అని అంటే, ఇవన్నీ నీకు అర్థం కానప్పుడు ఒక మంచి మిత్రుడు, మన శ్రేయోభిలాషి ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళని అడగడం ఎలా అడగాలి అంటే, ఏది అడిగినా కూడా, అరే ఈరోజు పలానా విషయం అనుకుంటున్నా, ఇట్లా చేస్తే బాగుంటుందా అని అడిగితే అప్పుడు ఆయన ఇచ్చే సమాధానాన్ని ఏంది అనేది గుర్తించాలి తప్ప, పలానా జ్యోతక్క ఈరోజు ఇది బాగలేదన్నది,
అయిపోయా. నువ్వు క్వశ్చన్ లోనే డౌట్ ను క్రియేట్ చేస్తున్నావు. జ్యోతక్క ఇక్కడ ఏమన్నది అనే విషయాన్ని నువ్వు నీ ఎదుటి శ్రేయోభిలాష్కి నువ్వు ఎందుకు చెప్తావు? నీకేం కావాలనే దాని గురించి నువ్వు తెలుసుకోవాలా. నీకేం కావాలి అనే రిజల్ట్ నే మనం పట్టుకోవాలి తప్ప ఇక్కడ కాదు కదా పాయింట్. కాబట్టి ప్రతి మనిషి ఏంది అని అంటే తన ఆలోచనలు మార్చుకుంటూ మనం కొన్ని సందర్భాల్లో మంచి పుస్తకాలు లేకపోతే యూట్యూబ్ ఛానల్ కావచ్చు, గూగుల్ తల్లి కావచ్చు, యూట్యూబ్ అక్క కావచ్చు, ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ వాడుకుంటూ ఎప్పుడైనా మోటివేటెడ్గా బతుకుతే మనం ఖచ్చితంగా అప్పుడు ఏమైపోతుంది అంటే నీ రిమోట్ అనేది నీ కంట్రోల్లో ఉంటే, నీ చేతిలో ఉంటే ఎదిటోళ్ళు ఆపరేట్ చేసే అవకాశాలు ఉండయి. అప్పుడు ఏమైపోతుంది, నువ్వు 100% ఏ పని చేసినా నిన్ను అడిగే స్థాయికి అంటే నిన్ను గుర్తించే స్థాయి పెరుగుతుంది. ఆమె సొంతగా నిర్ణయాలు తీసుకోగలదు, ఆమె సొంతగా చేయగలడు, అతను సొంతగా చేయగలడు. అప్పుడు నిన్ను సమాజం అనేది గుర్తిస్తుంది. మధ్యవర్తులు కావచ్చు, లేకపోతే ఇంకెవరన్నా కావచ్చు, రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, ఇవన్నీ భార్యాభర్తల గురించి కూడా మంది చేతిలో రిమోట్ పెడతారు. అందుకోసమే లొల్లులు అవుతాయి. లొల్లులు కావడానికి కారణం ఏంటంటే ఫోన్ ఏంది అని అంటే ఆమె ఆపరేట్ చేస్తుంది, ఆ తల్లి ఆపరేట్ చేస్తుంది. ఇంట్లో ఇక్కడ కూర్చుంటే ఆమె అక్కడ ఆపరేట్ చేస్తుంది. మొగడు ఏం తినాలనేది అత్త డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఇవన్నీ ఏం చేస్తున్నాయనంటే నువ్వు నిర్ణయాలు తీసుకోకపోవడం, నీ రిమోట్ అనేది నువ్వు వేరే చేతిలో పెట్టుట్లా. అంటే చెప్పుకుంటా పోతే వందల విషయాలు ఉన్నాయి, అది ఇలా ఇంకా సాయంత్రం దాకా కూడా ఓడవది. కాబట్టి విషయం ఏంటంటే ప్రతిరోజు ప్రతి నిర్ణయం అనేది, ప్రతి ఆలోచన అనేది నీకు కలిగేదై ఉండాలా. కాబట్టి ఎప్పుడైతే నీకు 90% నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయో, ఆ 10% ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ 90%ని తొక్కేయగలవు అని అంటే ఆ 10% ఎక్కడుందో నువ్వు తీసుకోగలగాల. ప్రతిరోజు ఆ 10%ని తీసుకున్నావు అంటే సరిపోయా. నీ రోజుకు 10 నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి సమాజానికి కావచ్చు, నీకు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, నీ తోటి ఉద్యోగస్తులతో కావచ్చు, ఆ నిర్ణయాలు అనేవి మంచి అయితే అసలు నీకు సూపర్ సక్సెస్ వస్తుంది. అది ఏ విధంగా వస్తుంది అంటే మెంటల్గా వస్తుంది, ఫిజికల్గా వస్తుంది, ఆర్థికంగా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి విషయాలను ప్రతిరోజు నేర్చుకుంటూ మా ఛానల్ను ఫాలో అవ్వాలని కోరుకుంటున్నా. మరి యూట్యూబ్ లింక్ ఉంటుంది మాది కింద, కాబట్టి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళకు ఎవరన్నా ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి గంట కొట్టండి. జై భారత్.